హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు NanisTech తెలుగు. ఈరోజు అయితే మీకోసం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. టాపిక్ నేమ్ వచ్చి ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ జాబ్స్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకోసం పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడొచ్చు. వెరీ యూస్ఫుల్ వీడియో, ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. టాపిక్లోకి వెళ్తే ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అలాంటి టైంలో కొంతమంది ఫేక్ జాబ్స్ క్రియేట్ చేసి వెబ్సైట్లో పెడుతున్నారు. అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. వర్క్ ఫర్ హోమ్, కాపీ పేస్ట్ టైపింగ్ జాబ్, ఆఫీస్ జాబ్, సూపర్వైజర్, కంపెనీ జాబ్, ఇలా చాలా కేటగిరీస్ అయితే పెట్టి ఫేక్ జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దాని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే 2 టైప్స్లో చెప్తాను ఫ్రెండ్స్. కీప్ చేయకుండా చూడండి. ఫస్ట్, సెక్యూరిటీ అమౌంట్. ఫ్రెండ్స్, మీరు ఒక జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళైతే కాల్ ఆన్సర్ చేసి వాళ్ళ కంపెనీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్పిన తర్వాత ఒక సెక్యూరిటీ అమౌంట్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మా కంపెనీలో మీరు జాయిన్ అవ్వడానికి ఒక సెక్యూరిటీ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, అది పూర్తిగా రిఫండబుల్ అవుతుంది అని అంటారు. మీరు వర్క్ బాగుంది, వర్క్ ఫర్ హోమ్, శాలరీ ప్యాకేజ్ బాగుంది, అన్నీ బాగున్నాయని అమౌంట్ అయితే పే చేస్తే ఇమీడియట్లీ కాల్ అయితే బ్లాక్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది ఒక టైప్. సెకండ్ వన్, ఫేక్ ఇంటర్వ్యూ. మీరైతే మీ క్వాలిఫికేషన్ బట్టి ఒక జాబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అందులో మీరు అప్లై చేసిన తర్వాత మీకైతే ఒక ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది. ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారంటే జస్ట్ యువర్ నేమ్, యువర్ క్వాలిఫికేషన్, యువర్ అడ్రస్, అంతే ఫ్రెండ్స్, కంప్లీట్ యువర్ ఇంటర్వ్యూ. వాళ్ళ కంపెనీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తారు. చెప్పిన తర్వాత మీ ఐడి ప్రూఫ్కి మా కంపెనీలో మీరు జాయిన్ అవ్వడానికి మీరైతే కొంత అమౌంట్ అయితే కట్టాలి, అది మీకు పూర్తిగా రిఫండబుల్ అవుతుంది 1 మంత్ తర్వాత అని అయితే చెప్తారు ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాం, కంపెనీ బాగుంది, శాలరీ ప్యాకేజ్ బాగుంది, అన్ని రకాలుగా బాగున్నాయి అని మీరైతే అమౌంట్ పంపిస్తే నెక్స్ట్ మినిట్లో కాల్ అయితే బ్లాక్ చేస్తారు ఫ్రెండ్స్. అమౌంట్ రాదు, జాబు రాదు. స్మాల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అన్ని జాబ్స్ ఇలా ఉంటాయని నేను చెప్పను. 100లో 80% మాత్రం ఇలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఏదైనా జాబ్ కాల్ వస్తే మీరు కనుక్కోవాల్సిన డీటెయిల్స్ ఏంటంటే కంపెనీ ఎక్కడుంది, ఆ కంపెనీ పేరేంటి, ఆ కంపెనీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ప్రైవేట్ కంపెనీ జాబ్స్కి సెక్యూరిటీ అమౌంట్ అయితే ప్లే చేసిన అవసరమే ఉండదు ఫ్రెండ్స్, జెన్యూన్ జాబ్స్కి. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అందులో మీకు ఏ ఫేక్ జాబ్స్ వచ్చినా సెక్యూరిటీ అమౌంట్ పే చేయమన్నా ఆ వెబ్సైట్ కానీ ఆ కాంటాక్ట్ నెంబర్ కానీ నాకు సెండ్ చేయండి ఫ్రెండ్స్. నేను వాళ్ళతో అన్ని డీటెయిల్స్ మాట్లాడి నేనైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్, బాయ్.